ఆల్మోస్ట్ హాఫ్ వే త్రూ మనం దాదాపు సగంలోనికి వచ్చేసాం. ఇంకా అనదర్ హాఫ్ వే ఈ చాప్టర్లో ఉన్నాయి. సో ప్రాబబ్లీ మనం ఒకసారి లాస్ట్ వీక్ మనము ఏం ధ్యానించాము అనేటువంటి విషయాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకొని జస్ట్ 1 or 2 పాయింట్స్ వాట్ ఎవర్ యూ కుడ్ డూ. యా ఓకే, దెన్ వీ విల్ టేక్ ఫ్రమ్ దేర్. ఎవరైనా కపుల్ ఆఫ్ థింగ్స్ జ్ఞాపకం చేస్తారా? మనం లాస్ట్ వీక్ ఏమి ధ్యానించాము అనేటువంటి 1 or 2 పాయింట్స్ టు పుట్ ఎ కాంటెక్స్ట్ అండ్ కంటిన్యూ ఆన్ ద సేమ్. ఎవరైనా జ్ఞాపకం చేస్తారా? జస్ట్ రిఫర్ యువర్ నోట్స్ ఇఫ్ యూ వాంట్. ఎవరికి జ్ఞాపకం లేదా? ప్రైజ్ లార్డ్ బ్రదర్. ఎస్ సిస్టర్, ఎలిజబెత్ సిస్టర్ ప్లీజ్. అంటే మాటల గురించి చెప్పున్నారు బ్రదర్. పొరపాటున పదాలు ఎట్లా మాట్లాడాలి, అది పాపం చేస్తూ కూడా ఆలోచిస్తూ అది ప్లాన్ చేసుకుంటారు. ఆ విషయంలో కూడా కేర్ఫుల్ గా ఉండాలి అని, అంటే అబద్ధం మాట్లాడుతున్నా ఒప్పుకొని పరిస్థితులు ఉంటాయి. సో అంటే దేవుడు మనకి మంచి ఆయనకి మనకి మంచి రిలేషన్షిప్ ఉంది. అట్లా మనము దేవుని గుణలక్షణం కలిగి లేకపోతే ఆ ఫెలోషిప్ అనేది కోల్పోతామని చెప్తున్నారు. మోషే గారి బాడీ గురించి మోషే గారి బాడీ గురించి అది మెయిన్ ఆర్కేంగల్ మైకేల్ అని ఒక మెయిన్ దేవదూత ఉంటే హీ వాజ్ అంటే అపవాది వచ్చి గొడవ పడుతుంటే వాజ్ లైక్ నేను ఒకటి ఉంటది అన్న అపవాదితో ఇదేంటిది వాదించక ప్రభు తీర్చ తెగింపక ప్రభు నిన్ను గద్దింపును గాక నేను అని, అంటే we are not supposed to take the judgment or the final revelation. God will come down for us అని చెప్పారు. Anyone wanted to share anything else? Otherwise let us continue. ఇంకెవరైనా మాట్లాడతారా? మెయిన్గా మనం లాస్ట్ వీక్ యూదా ఇక్కడ మనకు రాసినటువంటి విషయాన్ని పాత నిబంధన గ్రంథంలో ఉండినటువంటి కొన్ని విషయాలను మనకు జ్ఞాపకం చేస్తూ, తర్వాత జ్ఞాన గ్రంథాల్లో ఉండినటువంటి కొన్ని విషయాలను కూడా వారికి బాగా తెలిసినటువంటి విషయాలు కాబట్టి వాటిని ఉటంకిస్తూ మనకు ఒక ప్రత్యేకమైన విషయాన్ని చెప్పడానికి ప్రయత్నం చేశారు. ఆ విషయాన్ని మనము అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఆ విషయం ఏమిటి అంటే దాని కంటిన్యూషన్ ఈరోజు కూడా మాట్లాడుతూ ఉన్నారు. సో అయితే దాని కొరకు మరలా నేను 9వ వచనం నుంచి నేను చదవడానికి ప్రయత్నం చేస్తాను. అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును గురించి తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చ తెగింపక ప్రభువు నిన్ను గద్దించుగాక అనెను అని, దాని తర్వాత వీరైతే అని మాట్లాడినప్పుడు ఈజ్ యాక్చువల్లీ లింకింగ్ ద అబవ్ వర్స్, ఆ అబవ్ వర్స్లో ఉండినటువంటి ఒక సమ్మరీని మనకి ఇప్పుడు ప్రజెంట్ కాంటెక్స్ట్కి దాన్ని అన్వయించి మాట్లాడుతున్నట్లుగా మనకు అర్థమవుతుంది. పైన ఒక ఎగ్జాంపుల్ చెప్పారు, ఆ ఎగ్జాంపుల్ చెప్పి అక్కడ ఇలా జరిగింది ఇక్కడైతే అని ఒక కంపారిజన్ తీసుకుని వస్తున్నారు. రెండు సంఘటనలను పోర్చి ఒక ప్రత్యేకమైన విషయాన్ని మనకి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నట్లుగా మనం అర్థం చేసుకోవాలి. సో వీరైతే తాము గ్రహింపని విషయములను గూర్చి దూషించువారై అని అన్నప్పుడు కాంట్రాస్ట్ కనపడతా ఉంది. అక్కడ దేవదూతలు దే హ్యావ్ ద నాలెడ్జ్. మిఖాయేలు అనేటువంటి ప్రధాన దేవదూతకు అపవాది గూర్చినటువంటి పూర్తి విషయాలు తెలుసు. డూ యూ అగ్రీ విత్ మీ?
I hope you all agree that the archangel Michael has the knowledge of Satan. అపవాది గూర్చినటువంటి అన్ని విషయాలు మిఖాయేలు దేవదూతకు తెలుసు. తెలిసినప్పటికీ కూడా వాదించుచు మోషే యొక్క శరీరమును గూర్చి తర్కించినప్పుడు దూషించి తీర్చ తెగింపక ప్రభువు నిన్ను గద్దించుగాక అన్నారు. లెట్ గాడ్ కర్స్ యూ, లెట్ గాడ్ టేక్. దేవుడు చేసేటువంటి పనిని మన చేతుల్లోనికి తీసుకొనకుండా దేవుడు చేసేటువంటి పనిని దేవునికి విడిచిపెట్టడం అనేటువంటిది ద లెసన్ దట్ వీ వాంటెడ్ టు లెర్న్ ఓవర్ దేర్. దట్ ఈస్ వాట్ ద రైటర్ వాంటెడ్ టు కన్వే హిజ్ మెసేజ్. మనకు ఏ విషయాన్ని మనకు ఆ రచయిత మనకు చెప్పదలుచుకున్నారంటే, పైన దేవదూతలు చేసినటువంటి ఒక సంఘటన, వారి మధ్యన జరిగినటువంటి ఒక సంఘర్షణ, ఒక తర్కన, లేదంటే ఒక వాదం, ఒక యుద్ధం లాంటిది వాతావరణం, దానిని ఉటంకిస్తూ వీరైతే అని చెప్పినప్పుడు రెండింటికి ఒక కంపారిజన్ చేస్తున్నారు. ఈ రెండింటికి కంపారిజన్ చేసినప్పుడు మనం కూడా అర్థం చేసుకోవాల్సింది, వారిలో ఉన్న విషయాలు ఏమిటి, వీరిలో ఉన్న విషయాలు ఏంటి, ఈ రెండింటికి వ్యత్యాసం ఏమైనా ఉందా, దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి అని మనం ఆలోచించాలి. కాబట్టి దేవదూతలతో పోల్చినప్పుడు దేవదూతలకు అపవాది గురించినటువంటి నాలెడ్జ్ ఉంది. దేవదూతలకు మరి సాతాను పూర్వము దేవదూత అనేటువంటి విషయాన్ని, లూసిఫర్ అనేటువంటి దేవదూత అనే విషయాన్ని మనకందరికీ తెలిసిందే. మరి ఈ లూసిఫర్కు దేవుని గురించినటువంటి జ్ఞానం లేదా? దేవుని గురించినటువంటి విషయాలు తెలియవా? దేవుని సముఖంలో ఉండేటువంటి దేవదూత దేవునికి విరోధంగా పాపం చేసినప్పుడు దేవుడు ఎటువంటి వారో, ఆయన గుణలక్షణాలు ఏమిటో అనేటువంటిది తెలియకుండా పాపం చేసిందా? నో. కాబట్టి అపవాది పాపము చేసినప్పుడు ఆ సంఘటనను తీసుకొని వచ్చి మనం ఇప్పుడు ఏం అన్వయించుకోవాలి, ఎలా ఆలోచించాలి? దేవుని యొక్క జ్ఞానము కలిగినటువంటి, దేవుని గురించి ఎరిగినటువంటి దేవదూత సహితము దేవునికి విరోధముగా నోయింగ్లీ రెబెలియస్ అనేటువంటి మాట నేను పది వాడుతూ ఉన్నాను. నోయింగ్లీ కమిటింగ్ సిన్, నోయింగ్లీ, డెలిబరేట్లీ, ప్లాన్ చేసి. కాబట్టి ఒక వ్యక్తి పాపం చేసినప్పుడు ఏదో ఆటోమేటిక్గా నేను పాపం చేసేసాను అని అంటే అది అబద్ధం అవుతుంది. ఎందుకంటే పాపం చేసినప్పుడు, పాపం చేస్తూ ఉండినప్పుడు వీ హ్యావ్ ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్ అండ్ వీ నో దట్ వీ ఆర్ నాట్ సపోజ్ టు డూ. వీ అక్నాలెడ్జ్ దాట్ అండ్ వీ క్యాలిక్యులేట్లీ వీ కమిట్ సిన్. మనం చాలా క్యాలిక్యులేటెడ్గా ఆలోచించి ఓకేలే అని వీ చూస్ టు కమిట్ సిన్. అందుకనే ఒక పాపం చేసినప్పుడు ఒక వ్యక్తి ఇది చేయాలా వద్దా అనేటువంటి తర్కం తనలో మొదలవుతుంది. ఓ అబద్ధం ఆడాలా వద్దా, ఈ పని నేను చేయాలా వద్దా, ఒక నిక్ ఆఫ్ మూమెంట్లోకి వెళ్ళిపోయాడు. పాపం కమిట్ అయిపోయేటప్పుడు చేయాలా వద్దా అనేటువంటి ఒక తలంపు వస్తుంది. అప్పుడు ఆ తలంపు మధ్యన తన చేతిలో దెర్ ఆర్ 2 choices, whether to commit sin or not to commit sin. Commit sin or not to commit sin. When you are talking with someone, you are in a position to speak something. That something first you calculately, you thought about it. నేను ఇది వాస్తవం కాదు, ఈ వాస్తవం కాదు అనేటువంటి విషయాన్ని నేను మాట్లాడితే ఇది అబద్ధం అవుతుంది, అబద్ధం ఆడటం కరెక్ట్ కాదు నేను అని తెలిసే అబద్ధం ఆడడానికి నిర్ణయం తీసుకుని, అబద్ధం ఆడటం అది దేవుని బిడ్డలకు తగదు అనే విషయం తెలిసి, దానికి కాన్సిక్వెన్సెస్ ఉంటాయని తెలిసి కూడా నోయింగ్లీ వీ కమిట్ సిన్. అందుకనే చిన్న పాపము పెద్ద పాపము అనేటువంటి తేడా లేదు, పాపమే.
కాబట్టి పాపం చేసేటువంటి వ్యక్తి తన యొక్క పర్యవసానాన్ని ఎరిగి, దేవుని యొక్క గుణలక్షణాలను ఎరిగి, దేవుని గురించిన జ్ఞానాన్ని తెలిసిన వాడై ఆలోచించి ప్లాన్ చేసుకుని పాపం చేస్తాడు. ప్లాన్ చేసుకుని పాపం చేస్తాడు. రైట్? సో ఇప్పుడు 10వ వచనాన్ని చదువుతా ఉన్నాను. వీరైతే ఎవరు? పైన చెప్పినటువంటి వారు దేవదూతుల గురించి మాట్లాడుతూ, ఇప్పుడు వీరైతే ఎవరు? వీళ్ళు సంఘంలోనికి చొరబడినటువంటి వాళ్ళు. వీరైతే తాము గ్రహింపని విషయములను గూర్చి దూషించువారై, వారు గ్రహించినటువంటి విషయాలను గూర్చి దూషించడానికి కూడా ధైర్యం చేయలేదు. వారికి జ్ఞానం కలిగినటువంటి విషయాలను గురించి కూడా మాట్లాడడానికి, శపించడానికి ధైర్యం చేయలేదు. ధైర్యం చేయకుండా దేవుడు నిన్ను శపించుగాక, దేవుడు నీకు తీర్పు తీర్చుగాక అని దేవుడు చేసేటువంటి పనిని దేవునికి విడిచిపెట్టారు. కానీ వీరైతే అసలు వారికి తెలియనటువంటి విషయాన్ని కూడా తెలిసినట్టుగా మాట్లాడటం. మనం చాలామంది, మీరు దేవుని వాక్యం గురించి తెలిసిన వారైతే, ఒకవేళ ఎవరైనా ఒక ప్రశ్న అడిగితే ఆ ప్రశ్న గురించి మనకు తెలియనప్పుడు అన్నీ తెలియాల్సిన అవసరం లేదు. దాని గురించి తెలుసుకుని మాట్లాడతాం. అలా కాకుండా తెలియనటువంటి విషయాన్ని తెలిసినట్టుగా మాట్లాడటం. చాలా సందర్భాల్లో నాట్ ఓన్లీ ది స్పిరిచువల్ ఆస్పెక్ట్స్, మన జీవితంలో కూడా చాలా సందర్భాల్లో ఫ్రెండ్స్తో మాట్లాడేటప్పుడు వీడికి అన్నీ తెలిసినట్టే మాట్లాడతాడు రా. చాలా సందర్భాల్లో మనం అనుకుంటాం. కనీసం దాని గురించినటువంటి అవగాహన కలిగినటువంటి వాడు నాకు పూర్తిగా తెలియదని ఎవరైనా మన గ్రూప్లో కామ్గా కూర్చొని ఉంటే, అసలు ఏమీ తెలియకుండా నాకు అన్నీ తెలుసని మాట్లాడేటువంటి వాడిని, ఆ కనీసం కొంత తెలిసిన వాడు ఏమని ఆలోచిస్తాడు? కదా? కాబట్టి ఇన్ ఏ డైలీ లైఫ్లో విశ్వాసిగా, ఒక క్రైస్తవునిగా ఈ విషయం పట్ల మనము అవగాహన కలిగి ఉండాలి. ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడొద్దు అనేటువంటి విషయం పట్ల ఒక క్లారిటీ మనం కలిగి ఉండాలి. చాలా సందర్భాల్లో లూజ్ టంగ్, నాలుక మీద స్వాధీనం లేకపోవటం, ఏది పడితే అది మాట్లాడటమే అలవాటుగా కలిగి ఉండటం, ఇవి కూడా ఒక మనకి ఇబ్బంది కలిగించేటువంటి విషయాలు. ఈ విషయం పట్ల మనం కూడా కొంచెం గ్రహింపు కలిగి ఉండటం మంచిది. రైట్? అట్లాగే మనకు తెలియనటువంటి విషయాలు చాలా ఉంటాయి. తెలియనప్పుడు ఇది నాకు తెలియదు అని మనం ఒప్పుకోవాలి. వీళ్ళు చూడండి, వీళ్ళైతే వారికి ఏమాత్రం ఆ విషయం పట్ల అవగాహన లేనప్పుడు కూడా వాళ్ళు ఏం చేస్తారంటే, గ్రహింపని విషయములను గూర్చి దూషించు వారై వివేక శూన్యములగు మృగములు అన్నారు అటువంటి వాళ్ళని. వివేకం లేనటువంటి మృగాలు అన్నారు. వివేకం లేనటువంటి మృగముల వలె వేటిని స్వాభావికముగా ఎరుగుదురో వాటి వలన తమను తాము నాశనము చేసుకొనుచున్నారు. దే డిస్ట్రాయ్ దెమ్సెల్వ్స్. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, when you talk, be mindful of what you are talking. మనం చాలా జాగ్రత్తగా మన మాటల విషయంలో జాగ్రత్తగా ఉండాలి అని బైబిల్ చేత మనము బోధింపబడుతూ ఉన్నాం. 11వ వచనం, అయ్యో వారికి శ్రమ. ఎవరికి? ఇదిగో పైన ఇప్పుడు మనం చెప్పబడిన వారికి. అయ్యో వారికి శ్రమ. వారు ఇప్పుడు ఇంకొక కొన్ని విషయాలను మాట్లాడుతున్నారు. వారు కయీను నడిచిన మార్గమును నడచిరి. నంబర్ 1. నంబర్ 2, బహుమానము పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరుగెత్తిరి. నంబర్ 3, కోరహు చేసినట్లు తిరస్కారము చేసి నశించిరి. వీరు నిర్భయముగా మీతో సుభోజనము చేయుచు తమను తాము నిర్భయముగా పోషించుకొనుచు మీ ప్రేమ విందులలో దొంగ మెట్టలుగా ఉన్నారు. వీరు గాలి చేత ఇటు అటు కొట్టికొనిపోవు నిర్జల మేఘములుగాను
కాయలు రాలి ఫలములు లేక 2 మారులు చచ్చిన వేళ్లతో పెళ్లగింపబడిన చెట్లుగాను, తమ అవమానమును నురుగు వెళ్ళగ్రక్కువారై సముద్రము యొక్క ప్రచండమైన అలలుగాను, మార్గము తిప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారు. 13వ వచనం చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలను గురించి మాట్లాడుతూ ఉన్నారు. లెట్ us focus on the 3 examples that again has been mentioned. నేను మొన్న ఒకసారి మీ అందరికీ ఒక హోంవర్క్ లాంటిది ఇచ్చాను. మరి మీరు ఎంతమంది చేసుకుని వచ్చారు నాకు తెలియదు. నేను అడగలేదు మళ్ళా మిమ్మల్ని. ఈ యూదా పత్రికలో 3 విషయాలను గురించి ప్రస్తావించినటువంటి సందర్భాలను లెక్కించమని చెప్పాను. ఎవరైనా లెక్కించారా? అట్లీస్ట్ లెక్కించకపోతే ఇప్పుడు లెక్కిద్దాం, లేదంటే మరలా బైబిల్ స్టడీ అయిన తర్వాత మీరు లెక్కించే ప్రయత్నం చేయండి. అన్న ఈ 3 సందర్భాలంటే అంటే ఇష్యూస్ పర్సనల్ గా గ్రూప్స్ గా ఇచ్చినవి అవే అన్న? అంటే ఈ అధ్యాయంలో ఒక గ్రూప్గా ఏదైనా ఒక విషయం చెప్పినప్పుడు 3 విషయాలను ప్రత్యేకించి చెప్పటం ప్రారంభించటం జరిగింది. అవునవును. ఇది మన సొదొమ గొమొర గురించి అక్కడ కూడా చూస్తే 3 సందర్భాలు. ఇక్కడ చూస్తే కయ్యూను, బిలాము, కోరహు. కాబట్టి ఈరోజు కూడా మనము ముగ్గురు విషయాల గురించి 3 సందర్భాలను మనం జ్ఞాపకం చేసుకున్న గ్రంథకర్త 3 మనకు చెప్తా ఉన్నారు. ఈ 3 ఎన్ని 3లు ఆయన చెప్పారు అనేటువంటి సందర్భాన్ని మిమ్మల్ని స్టడీ చేసి చెప్పమని చెప్పాను. రైట్, నెక్స్ట్ వీక్ అది ఆలోచించి రండి, ఎన్ని 3 విషయాలను ఆయన చెప్పుకుంటూ వచ్చారు అనేది. వారు కయ్యను నడిచిన మార్గమును నడిచిరి. నెంబర్ 1 కెయిన్. నెంబర్ 2 బహుమానము పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరుగెత్తిరి. బాలాం. కోరహు చేసినట్లు తిరస్కారము చేసి నశించిరి. ఫ్రెండ్స్, ముగ్గురు గురించి మనము ఈరోజు స్టడీ చేయబోతాము. ఈ ముగ్గురులో నుంచి మనం ఏం నేర్చుకోవాలి? కయ్యను నడిచినటువంటి మార్గం ఏమిటి? కయ్యను ఏం చేశాడు? కయ్యనుని గూర్చి ఆదికాండము 4వ అధ్యాయము, మొదటి 16 వచనాలలో కయ్యను గురించి ఉంది. 2వ వచనం, తరువాత ఆమె అతని తమ్ముడగు హేబెలును కనెను. హేబెలు గొర్రెల కాపరి, కయ్యను భూమిని సేద్యపరచువాడు, భూమిని సేద్యం చేసేటువంటి వాడు. ఈయన వ్యవసాయదారుడట. హీజ్ ఎ ఫార్మర్. కొంతకాలమైన తర్వాత కయ్యను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబెలు కూడా తన మందలో తొలచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబెలును అతని అర్పణలను లక్ష్య పెట్టెను, కయ్యను అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయ్యనుకు మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా, యెహోవా కయ్యనుతో నీకు కోపమేలా? God spoke to Cain. Cain did not speak to God. కయ్యను దేవునితో మాట్లాడలే, దేవుడే కయ్యనుతో మాట్లాడాడు. కయ్యను కోపంగా ఉన్నాడు. వాస్తవానికి కోపంగా ఉండవలసింది ఎవరు? అర్పణను అంగీకరించలేనటువంటి అర్పణను తీసుకొని వచ్చారు అంటే దేవునికి కోపం ఉండాలి. కయ్యను కోపంగా ఉన్నాడు. కారణం ఏమిటంటే హి వాజ్ అప్సెట్. తన అర్పణను దేవుడు అంగీకరించలేదు కాబట్టి ఇట్ ఈస్ న్యాచురల్ అనుకుందాం. పోనీ కోపంగా ఉన్నాడు. కోపంగా ఉండినటువంటి వాని దగ్గరకు దేవుడే మాట్లాడాడు. దిస్ ఇస్ ద గుడ్నెస్ ఆఫ్ గాడ్. నువ్వు నాకు ఇటువంటి అర్పణను తీసుకొస్తావా అని చెప్పేసి కోపంగా విడిచిపెట్టలే. కోపంగా ఉండినటువంటి కయ్యను దగ్గరకు దేవుడు మాట్లాడుతూ, ఎందుకు కోపం కయ్యను?
ఎందుకు ముఖం చిన్నపించుకున్నావు? ఎందుకు అట్లా పెట్టుకున్నావు ముఖం? నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా? అంటే ఒకవేళ నువ్వు మంచి పనే చేసుంటే తల ఎత్తుకునే ఉండేవాడువు కదా అని అంటున్నాడు. అంటే ఏమిటి? ఇక్కడ తల దించుకునేటువంటి పని ఏదో చేశాడన్నమాట. సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును. పాపం గురించి మాట్లాడుతా ఉన్నాడు. నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువనెను. కయ్యను తన తమ్ముడైన హేబెలుతో మాటలాడాను. వారు పొలములో ఉన్నప్పుడు కయ్యను తన తమ్ముడైన హేబెలు మీద పడి అతని చంపెను. ఫ్రెండ్స్, కయ్యను హేబెలు గురించినటువంటి సందర్భం మనకు అనేక సార్లుగా వినే ఉంటాం. హేబెలు యొక్క అర్పణను దేవుడు అంగీకరించారు, కయ్యను అర్పణను దేవుడు అంగీకరించలేదు. న్యాచురల్గా కేన్కి కోపం వచ్చింది కాబట్టి దేవుడు మాట్లాడడానికి వచ్చి, ఎందుకు కోపడతావు కయ్యను, ఎందుకు నువ్వు ముఖం అలా పెట్టుకున్నావు అని అన్నాడు. సారీ ప్రభువా, నేను పొరపాటు చేశాను అని అంటే ఎలా ఉండేదో. వెన్ యూ హ్యావ్ అన్ ఆపర్చునిటీ టు యాక్సెప్ట్ యువర్ మిస్టేక్, యూజ్ ఇట్. సాధారణంగా మన జీవితంలో మిస్టేక్స్ చేస్తూ ఉంటాం, ఇక్కడ అక్కడ పొరపాట్లు జరుగుతూ ఉంటాయి న్యాచురల్గా. మిస్టేక్స్ జరగటం ఒక ఎత్తు, వాటిని సరి చేసుకోకపోవటం ఇది ఘోరమైనటువంటి తప్పిదం. మిస్టేక్స్ జరగకుండా చూసుకోవటం అవసరమే, కానీ అనేక పర్యాయాలు మన జీవితంలో కొన్ని మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. మిస్టేక్స్ జరిగినప్పుడు ఆ మిస్టేక్స్ను ఓన్ చేసుకొని ఐఎమ్ సారీ అని చెప్పేటువంటి అవకాశం వచ్చినప్పుడు, లేదంటే అవకాశం కలుగజేసుకుని మన మిస్టేక్స్ మనం అర్థం చేసుకున్నప్పుడు, గ్రహించినప్పుడు వాటిని ఓన్ చేసుకుని కమిట్ అవ్వటం. ఐఎమ్ సో సారీ. రైట్? సో మిస్టేక్స్ జరిగినప్పుడు ఆ మిస్టేక్స్ని మనము అంగీకరించటం, సరి చేసుకోవటం, క్షమించమని కోరటం అనేవి ఒక విశ్వాసికి ఉండవలసినటువంటి లక్షణాలు ఫ్రెండ్స్. ఒకవేళ క్షమించమని అడగటానికి, మీ మిస్టేక్ని మీరు సరి చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు అంటే దేవుని వాక్యానికి మనం విధేయులం కావటం లేదు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. వెన్ యూ హ్యావ్ ఎనీ ఆపర్చునిటీ టు కరెక్ట్ యువర్ సెల్ఫ్, టు యాక్సెప్ట్ యువర్ మిస్టేక్స్, యూజ్ దాట్. ఆ అవకాశం కయ్యనుకి రాలేదా? దేవుడే మాట్లాడాడు కదా. దేవుడే మాట్లాడినప్పుడు వెంటనే, అవును ప్రభా, మీరు అన్నది కరెక్టే, నేను మంచి పని చేస్తుంటే తలెత్తుకునేవాడిని, నా లోపల ఏం జరుగుతుందో మీకు తెలుసు, నేను మంచి పని చేయలేదు, ఐఎమ్ సారీ, నేను ఇంక ఇది ఇప్పుడు జరగకుండా చూసుకుంటాను ప్రభా, ఐఎమ్ సో సారీ అని అంటే ఎలా ఉండేదో. దానికి దేవుడు అంగీకరించకపోతే ఇంకెవరి మీద కోపం రావాలా? అంగీకరించలేదు కదా అని దేవుని మీద కొన్ని కోపం వస్తే కూడా కొంచెం అర్థం చేసుకోవచ్చాము. కానీ కయీన్‌కి ఎవరి మీద కోపం వచ్చింది? ఇప్పుడు హేబెలు మీదకు కోపం పోయింది. దానికి ముందే దేవుడు చెప్పాడు. ఏమన్నాడు? బాబూ, నువ్వు గనక ఆ కోపం అనేటువంటిది నీ వాకిట పొంచి ఉండేటువంటి పాపం అన్నాడు. సత్క్రియ చేయని ఎడల వాకిట
పాపము పొంచియుండును. బ్రదర్స్, దీని నుంచి మనం ఏం నేర్చుకోవాలి? మనము చేయవలసినటువంటి సత్క్రియ మనము చేయకపోతే వాకిట పాపము పొంచి ఉంటుంది. దాని ఎడల నీ ఎడల దానికి వాంఛ కలుగుతుంది. నీవు దానిని ఏలుదువు అనెను. అదే జరిగింది. నీకు ఆపర్చునిటీ వచ్చినప్పుడు సరి చేసుకోవాల్సినప్పుడు సరి చేసుకోకపోతే నీ చేతిలో ఉండినటువంటి అవకాశం నువ్వు చేజార్చుకుంటావేమో. దాని తర్వాత నువ్వు చేసుకోవాలన్నా చేసుకోలేకపోతావేమో. అప్పుడు కయీను తన తమ్ముడైన హేబెలుతో మాట్లాడుతూ ఉన్నాడట. లోపల క్రోధం ఉంది, కోపం ఉంది. ఎందుకు వచ్చిన కోపమో తెలుసా? అసూయ. ఈ కయ్యనుకు ఉండినటువంటి సమస్య ఏమిటో తెలుసా? ఇప్పుడు అసూయ. చాలా కోపం. ఎందుకు అసూయ? దేవుడు నా అర్పణను అంగీకరించలేదు, నా తమ్ముడు అర్పణను అంగీకరించాడు. ఈ అసూయ ఈరోజును క్రైస్తవ సమాజంలో, క్రైస్తవునిగా విశ్వాసులలో కూడా ఉండినటువంటి ప్రధానమైనటువంటి సమస్యగా మనం అంగీకరించాలి. సత్క్రియ అంటే మంచి క్రియ, అంతే. ఇట్స్ ఎ గుడ్ థింగ్, గుడ్ డీడ్. కాబట్టి మంచిదేదో ఎరిగి దాన్ని చేయకపోవటం కూడా పాపం అని బైబిల్ చెప్తా ఉంది. మంచిది ఎరిగి మనం దాన్ని చేయకపోవటం. కాబట్టి కయీనుకి ఏది మంచో తెలుసు అన్నమాట. తెలిసి కూడా కావాలని చేసి ఉండడానికి అవకాశం ఉన్నట్లుగా మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంది ఈ సందర్భాన్ని బట్టి. ఆయనకు మంచిదో తెలుసు, తెలియక చేసింది కాదు, డెలిబరేట్లీ చేసినట్టు కనిపిస్తోంది ఇక్కడ. అందుకనే నీవు సత్క్రియ చేసిన ఎడల నీవు తల ఎత్తుకొనవా? సత్క్రియ చేయలేదు కాబట్టి నీ వాకిట పాపం పొంచి ఉంటుంది, దానికి నీ మీద వాంఛ కలుగుతుంది. అప్పుడు దానిని నువ్వు ఏలతావు అని అన్నప్పుడు ఐఎమ్ సో సారీ లార్డ్, ప్రభువా నన్ను క్షమించేసాను, నన్ను క్షమించండి అని అనుంటే బాగుండేదేమో. అని అనలేదు. తమ్ముడితో మాట్లాడాడట. కోపంతోనూ క్రోధంతోనూ ఉండిపోయాడు. లోపల విషాన్ని దాచేసుకున్నాడు. పైకి మాత్రం మాట్లాడుతూ ఉన్నాడు. అసూయతో రగిలిపోతా ఉన్నాడు. ఈ అసూయ రగిల్చేస్తుంది మనిషిని. అసూయ మనిషిని నాశనం చేసేస్తుంది. ఈ అసూయ చూడండి, 37వ అధ్యాయం ఆదికాండంలో కూడా ఒక సంఘటన మనకు కనిపిస్తూ ఉంటుంది. యోసేపు క్యారెక్టర్ని కూడా మనం చూసినప్పుడు యోసేపు సత్యం చెప్తా ఉన్నాడు కదా. యోసేపు సత్యం గురించి మాట్లాడుతూ ఉన్నాడు, వాస్తవాలు మాట్లాడుతూ ఉన్నాడు. వాస్తవాలు మాట్లాడుతూ ఉంటే తన అన్నలు తన పట్ల ఏం పడ్డారో తెలుసా? జెలసీ, అసూయ. రోజు రోజుకి అసూయతో రగిలిపోయారు. సత్యం మాట్లాడుతూ ఉండి తండ్రి తనను విపరీతంగా ప్రేమించటం వలన తనకు వచ్చినటువంటి బహుమానమైనటువంటి ఆ రంగురంగుల అంగీని ధరిస్తే వీళ్ళకి అసూయ ఆకాశం అని తెలిపోయింది. ఆ అసూయ వలన వాళ్ళు తన సహోదరుణ్ణి అమ్మివేశారు. అంత మాత్రమే కాదు, ఒక్కసారి చూడండి, యాకోబు పత్రిక ఎవరైనా తీసి చదవగలిగిన వాళ్ళు ఉంటే, యాకోబు పత్రిక 3వ అధ్యాయము, యాకోబు 3వ అధ్యాయము 14వ వచనం నుంచి నేను చదువుతా ఉన్నాను. అయితే మీ హృదయములలో సహింప నలవి కాని మత్సరమును వివాదమును ఉంచుకుని వారైతే అతిశయపడవద్దు, సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. ఈ జ్ఞానము పైనుండి దిగివచ్చున్నది కాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానము వంటిదియునై ఉన్నది. ఎలయనగా
మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలముతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణ అయినను లేనియుదునై ఉన్నది. నీతి ఫలము సమాధానము చేయి వారికి సమాధానమందు విత్తబడు. ఫ్రెండ్స్, మత్సరం ఇది పైనుంచి వచ్చేటువంటి జ్ఞానంతో కూడింది కాదు, ఈ లోక సంబంధమైనటువంటిది. దీని వలన మనుషులు నాశనం అవుతా ఉన్నారు. ఇంకొక 2 రిఫరెన్సెస్ మీరు నోట్ చేసుకోవడానికి నేను చెప్తా ఉన్నాను. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 3వ వచనము, గలతీ 5:21లో కూడా ఈ విషయాల గురించి మాట్లాడుతా ఉన్నారు. కాబట్టి జెలసీ టుడే somehow in our daily life ఎక్కడో ఒకసారి దీనికి మనం పట్టుబడతా ఉన్నాం. మనతో ఉండినటువంటి ప్రక్కవారు ముందుకు వెళతా ఉంటే వాళ్ళని చూసినటువంటి జెలసీ, సంఘాల మధ్యన జెలసీ, మనుషుల మధ్యన జెలసీ, మనకంటే మెరుగుగా ఒకరు ఏదైనా పని చేస్తూ ఉన్నారు అంటే దాన్ని అప్రిషియేట్ చేసేటువంటి మనస్తత్వం ఈరోజు మనకు లేదు. జెలసీ. విశ్వాసిగా ఉండవలసినటువంటి లక్షణం కాదు ఇది. జెలసీ 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 విల్ కిల్ us బ్రదర్స్. అది రగులుకుంటుందట లోపల, రగులుకుని నాశనం చేసేస్తుంది, తగలబెట్టేస్తుంది. ఈ జెలసీ వలన ఎన్ని హత్యలు జరుగుతున్నాయో తెలుసా? ఈరోజు ప్రాణాలు తీసేసుకుంటున్నారు. జెలసీ, సహించలేని తనం, ఓర్వలేనటువంటి తనం. ప్రక్కవాడు పచ్చగా ఉన్నాడంటే అస్సలు ఓర్వలేనటువంటి తనం. ఇది లోకంలో ఉండినటువంటి వ్యక్తులకు ఉంది అంటే అది పాప స్వభావం, లేదంటే వారు ప్రభువుని ఎరగని వారు కనుక ఇటువంటివన్నీ వారి జీవితాల్లో కామన్గా ఉంటాయని మనం సమర్థించుకోవచ్చు గాక. బట్ ఇట్ ఈస్ దేర్ ఇన్ ద చర్చ్ టుడే. చర్చ్ అంటే మళ్ళా చర్చ్ని నడిపించేటువంటి నాయకుల మధ్యనే ఈ జెలసీ, వాక్యం బోధించేటువంటి బోధకుల మధ్యనే ఈ జెలసీ. మరి జెలసీ అన్నప్పుడు వాక్యాన్ని తప్పుగా బోధించేటువంటి వారిని కానీ, బోధను కానీ, ఇది వాక్యానుసారమైన బోధ కాదు అని చెప్పటం గురించి నేను మాట్లాడలే. నువ్వు చెప్పాలి అట్లాగా. అది జెలసీతో కూడుకున్నది కాదు. దేవుని వాక్యము పట్ల నీకు ఉండినటువంటి ఆశ. అందుకని జెలసీ అనేటువంటి దాన్ని అది పాజిటివ్, నెగిటివ్గా కూడా మనం చూసే అవకాశం ఉంది. నేను నెగిటివ్ సెన్స్లో మాట్లాడుతూ ఉన్నాను. జెలసీ అనేటువంటిది ప్రక్కవాడిని ఓర్వలేనటువంటి తనం, అది మనిషిని నాశనం చేస్తుంది. అలా కాకుండా వాక్యము పట్ల నాకు జెలసీ అంటే వాక్యాన్ని తప్పుగా చెబితే అసలు నేను తట్టుకోలేను. దట్ ఈస్ ద పాజిటివ్ థింగ్ యాక్చువల్లీ. రైట్? నేను దాని గురించి మాట్లాడలే, ఆ పాజిటివ్ సెన్స్ గురించి నేను మాట్లాడలే. కానీ పక్కవాడి యొక్క పచ్చదనాన్ని ఓర్వలేనటువంటి తనం విశ్వాసులకు తగిన లక్షణం కాదు. మీరు చదువుకుంటున్నారా? స్టూడెంట్స్గా ఉన్నారా? జాబ్స్ చేస్తున్నారా? పరిచర్యలో ఉన్నారా? ఏదైనా కావచ్చు. జెలసీ మన జీవితాలలో ఉండకూడదు. ఒకవేళ అటువంటి బలహీన పరిస్థితుల్లోకి మనం వెళ్ళిపోతా ఉంటే, when there is an opportunity to ask God forgiveness, Lord, I'm sorry, Lord. Cain did not use that opportunity. Rather, he took a revenge. He was rebellious on God.
ఈ జెలసీ నిన్ను రెబెలియస్‌గా తయారు చేస్తది. కాబట్టి వీళ్ళు కయీను నడిచినటువంటి మార్గాన నడిచారట. కయీనుకి దేవుని గురించి తెలీదా? హి నో. దేవుడు ఎటువంటి వాడో తెలీదా? దేవుడు అన్యాయస్తుడు కాదు అనేటువంటి విషయం తెలీదా? తెలుసు. కానీ తనేదో అన్యాయానికి గురైపోయినట్లుగా, అందుకనే దేవుడు నువ్వు మంచి చేస్తుంటే తలదించుకునేవాడువా? లేదు గదా! అని అన్నాడు. అవును ప్రభువా, నేను మంచి చేయలేదు, ఐయామ్ సారీ. నో అనలే. అనకపోగా నాది అంగీకరించలేదు అర్పణ, కానీ నీది అంగీకరించాడు దేవుడు అని తమ్ముడిని పట్టుకుని చంపేశాడు. ఈ రోజున జెలసీ రక్త సంబంధాన్ని కూడా మరిచిపోయేటట్టు చేస్తుంది అని చెప్పడానికి దిస్ ఈజ్ ద ఫస్ట్ ఎవర్ ఎగ్జాంపుల్. ద ఫస్ట్ మర్డర్, మొట్టమొదటి మర్డర్కి కారణం ఏమిటి అంటే జెలసీ. రెండవది, బహుమానము పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి. త్రోవ నేను డెస్టినేషన్కి తీసుకుని వెళ్ళేటువంటిది, నీవు చేరవలసినటువంటి నీ గమ్యానికి నిన్ను చేర్చేటువంటిది. కానీ తప్పు త్రోవ, ఇది సరికానటువంటి మార్గం. ఇది దానిలో వీళ్ళు ఆతురముగా పరిగెత్తారట. ఈ ఆతురముగా పరిగెత్తటం అంటే ఏదో ఆశించి సాధించాలి, లేదంటే ఏదో ఇది జరగాలి, ఇది నేను చేయాలి అని వక్ర మార్గాన్న పట్టటం. తిన్ననైనటువంటి మార్గాన వెళితే చాలా రోజులు పడుతుంది అనుకుందాం. అప్పుడు దానికి షార్ట్ కట్స్ వెతుకుతూ ఉంటాం. షార్ట్ కట్స్. ఈ రోజున షార్ట్ కట్స్, లైఫ్లో షార్ట్ కట్స్. ఫ్రెండ్స్, ఈ రోజున షార్ట్ కట్ అని గనక లైఫ్లో మీరు డబ్బులు 10 రోజులలో 50 లక్షలు సంపాదించాలంటే అని గనక ఒక థంబ్నెయిల్ పెట్టి ఒక యూట్యూబ్ వీడియో చేయండి, ఎంతమంది చూస్తారు? సాడ్ థింగ్ ఈజ్ పీపుల్ వాంట్ షార్ట్ కట్స్ ఫర్ ఎవ్రీథింగ్. షార్ట్ కట్స్. వీళ్ళు రాంగ్ వే. చూడండి, ఏ షార్ట్ కట్ అయినా సరే, ఒకప్పుడు నాకు బాగా గుర్తు, చైన్ బిజినెసెస్ ఉండేవి అప్పట్లో. మరి ఇప్పటికి ఉన్నాయో లేవో నాకు తెలియదు. మల్టీ లెవెల్ మార్కెటింగ్ కైండ్ ఆఫ్ థింగ్స్ అన్నమాట. ఇదేంటంటే ఇతరుల యొక్క అవసరాలను, ఆశలను పెట్టుబడిగా పెట్టి నువ్వు జాయిన్ అవ్వాలి, ఎక్స్ అమౌంట్ కట్టి, నీలాంటి వాళ్ళని ఒక నలుగురిని జాయిన్ చేయాలి దాంట్లో. ఆ నలుగురు డబ్బులతో మాకు కట్టించాలి, అప్పటి నుంచి వాళ్ళు ఇంకొక నలుగురిని జాయిన్ చేయాలి. సో దిస్ కంటిన్యూస్. ఏమవుతుందో తెలుసా? ఈ మొట్టమొదట ఉండేటువంటి వాళ్ళు లాభం పొందుతారు. వాళ్ళు దానిలో అధికారులుగా, పెద్ద అంబాసిడర్స్గా మారతారు. ఆ ప్రోడక్ట్ని ప్రమోట్ చేయడానికి బలైపోయేది ఎవరో తెలుసా? వాళ్ళను చూసి వెనకాల వెళ్ళేటువంటి వాళ్ళే. షార్ట్ కట్స్. ఎందుకు? ఆయనకి ఏదో వచ్చింది, ఆయన ఏదో బండేసి తిరుగుతున్నాడు, ఆయన కారు కొనుక్కున్నాడు, నాకు వచ్చేస్తుంది. షార్ట్ కట్స్ ఏమక్కర్లా, సింపుల్, పని చేయక్కర్లా, కష్టపడక్కర్లా, డబ్బు సంపాదించవచ్చు. కష్టపడకుండా డబ్బు సంపాదించడం. వాట్ బైబిల్ సేస్ ఏ కష్టం చేసినా లాభమే కలుగుతుంది నాయన, నువ్వు కష్టపడు. కష్టం లేకుండా ఈజీగా డబ్బులు యూట్యూబ్ మీద డబ్బులు సంపాదించవచ్చు. వేరే వాళ్ళకి చాలా డబ్బులు వస్తున్నాయి. యూట్యూబ్ మీద ఏదో ఒకటి చేసి యూట్యూబ్ మీద డబ్బులు సంపాదించాలి. వాళ్ళు చేస్తున్నటువంటి పని సక్సెస్ అయ్యి వాళ్ళకి మేబీ డబ్బులు వస్తూ ఉండొచ్చు. కానీ డబ్బులు సంపాదించడానికే నువ్వు పని చేయడానికి ప్లాన్ చేసుకుంటే దట్స్ నాట్ రైట్.
దట్స్ నాట్ రైట్. ఈయన ఏం చేశాడంటే, ఈ బిలాము నడిచినటువంటి త్రోవ ఏమిటి? ఈ బిలాము బాలాకు అనేటువంటి మోయాబు రాజు ఈ బిలాముకు లంచం ఇచ్చి, డబ్బు ఇచ్చి, బహుమానం ఇస్తానని ఆశ పెట్టి ఇశ్రాయేలీల్ని శపించమని చెబితే దేవుని మాటను, దేవుని ప్రజలను శపించేటువంటి ధైర్యం ఎలా చేస్తారండి? ఈ బహుమానము ఈ చాటుగా ఇచ్చేటువంటి లంచము ఇట్లాంటివి మనుషులను విచక్షణ కోల్పోయేటట్టుగా చేస్తాయి. ఎంత ధైర్యం కావాలి? దేవుడు ఎన్నుకొనినటువంటి ప్రజలను తెలియక చేశాడా? నో, తెలుసు నేను చేస్తాను, కానీ దేవుడు చేయమంటే నేను చేస్తాను. శపిస్తాను, కానీ దేవుని అనుమతి నాకు కావాలి. చూడ్డానికి బాగానే ఉంది. అరే ఎంత చక్కగా మాట్లాడాడు, దేవుని అనుమతి కావాలన్నాడు కదా. కానీ దాని వెనకాల ఆశించినటువంటి బహుమానం ఇది మనం మర్చిపోకూడదు. ఇలా చేస్తే నాకు ఏదో వస్తుంది. బ్రదర్స్, ఈ రోజున ఈ బిలాము నడిచినటువంటి మార్గాన్ని నడుస్తున్నటువంటి సేవకులెందరో బహుమానమును ఆశించి పనిచేస్తున్నటువంటి వాళ్ళు, ఏదో ఇలా చేస్తే మనకి ఏదో వస్తుంది, దీన్ని అడ్డు పెట్టుకుని ఇంకొకటి సంపాదించటం, ఒక ట్రూత్ లేకుండా, ట్రూత్ఫుల్గా కాకుండా బిలాము నడిచినటువంటి మార్గాన్ని నడుస్తూ పరిచర్య సాగిస్తున్నటువంటి వాళ్ళు చాలామందే ఉన్నారు. ఎంత ధైర్యం కావాలి దేవుని ప్రజలను శపించేటువంటి పని చేయడానికి? ఆ బ్యాక్ బిజినెస్ ఏర్పాటు చేసుకున్నాడు. నేను ఇలా చేస్తాను, నువ్వు నాకు ఇంత ఇస్తే ఇలా చేస్తాను, ఇదిగో నేను నీకు ఇంత ఇస్తాను, నీకు పంపిస్తాను. ఫ్రెండ్స్, లంచం, బహుమానాలకు ఆశపడటం నిన్ను వక్ర మార్గంలో పెట్టిస్తుంది. నీతిని నువ్వు తప్పేటట్టు చేస్తుంది. బహుమానానికి ఎప్పుడు ఆశపడకు. సత్యం కోసం నిలబడ్డాం. సత్యాన్ని తొంగలో తొక్కేసి ఈ రోజున ఏదో నాకు వస్తుంది కదా అని చెప్పేసి తాత్కాలికమైనటువంటి వాటి కొరకు సత్యానికి తిలోదకాలు ఇవ్వకూడదు. విశ్వాసికి తగిన పని కాదు. నష్టం జరుగుతుంది నాకు ఈ సత్యం మాట్లాడితే. సత్యమే మాట్లాడదాం. విశ్వాసికి తగినట్లుగా మనం జీవించవలసిన వారమై ఉన్నాం. వీళ్ళైతే సత్యానికి రంగులు వేసేస్తా ఉన్నారు. సత్యాన్ని డబ్బుకు అమ్మేస్తా ఉన్నారు. సత్యాన్ని తాకట్టు పెట్టేస్తా ఉన్నారు. బహుమానాలకు, దేవుడు మనకిచ్చినటువంటి ఓ ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని, దేవుడు మనకు అప్పగించినటువంటి పనిని సత్యముతో నిబద్ధతతో నిర్వర్తించలేక అమ్ముడు పోతున్నటువంటి క్రైస్తవులు ఎంతమంది? అమ్ముడు పోతున్నటువంటి సేవకులు ఎంతమంది? విశ్వాసిగా నీ డైలీ లైఫ్లో ఆర్ యూ బీయింగ్ సోల్డ్? నువ్వు అమ్ముడు పోతా ఉన్నావా? మేబీ డబ్బు కాకపోవచ్చు,
బిలాము బహుమానానికి ఆశపడి అమ్మేసుకున్నాడేమో, సత్యానికి నిలబడలేకపోయాడేమో, బహుమానం వంట పరుగులు పెట్టేశాడేమో, వక్ర మార్గాన పరుగులు పెట్టాడేమో. మేబీ ఈ రోజున నీ పరిస్థితి డిఫరెంట్గా కనిపించవచ్చు, కానీ ఆ వేలోనే ఉన్నావు వగిన. మరొకటేదో ఆశించి సత్యము మాట్లాడవలసిన వచ్చినప్పుడు సత్యాన్ని మాట్లాడకుండా నోరు కట్టేసుకోవటం కూడా అసత్యానికి మనం తోడ్పాటునివ్వటమే. ఫ్రెండ్స్, బిలాము నడిచినటువంటి తప్పు త్రోవ. ఈ రోజున క్రైస్తవ సంఘాలు అభివృద్ధి చెందాలని, నా చర్చి, నా మినిస్ట్రీ బాగా అభివృద్ధి చెందాలని వాళ్ళు చేస్తున్నటువంటి ఆతురముగా పరుగెడుతున్న పరుగును చూస్తే మనకే అర్థమైపోతా ఉంది. ఆతురముగా పరుగులు పెడతా ఉన్నారు. సత్యమైనటువంటి తిన్ననైనటువంటి మార్గాన్న వెళదాం. వక్ర మార్గాన్న షార్ట్ కట్స్ వెతుక్కోవద్దు. కోరహు చేసినట్లు తిరస్కారము చేసి నశించిరి. మూడవది కోరహు. ఈ కోరహు చేసినటువంటి ఈ తిరస్కారం సంఖ్యాకాండంలో, ఇది కూడా సంఖ్యాకాండంలో మనకు కనిపిస్తుంది. 16వ అధ్యాయము మొదటి నుంచి 40 వచనాల్లో ఈ సంఖ్యాకాండము 16 లేవికి మునిమనవుడును కహాతుకు మనవడునగు ఇష్షారు కుమారుడునగు కోరహు రూబేనీలిలో ఏలీయాబు కుమారులైన దాతాను అబీరాములను పెలెతు కుమారుడైన ఓనును యోచించుకుని ఇశ్రాయేలీయులలో పేరు పొందిన సభికులను సమాజ ప్రధానులైన 250 మందితో మోషేకు ఎదురుగా లేచి మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి, మీతో మాకిక పని లేదు. ఈ కోరహు చేసినటువంటి కార్యం గురించి మనం అనేక పర్యాయాలు విని ఉంటాం. ఏమిటి కోరహు చేసినటువంటి పని? హీ వాజ్ రెబెలియస్ అగైన్స్ట్ ద గాడ్ గివెన్ అథారిటీ. దేవుడు ఏర్పాటు చేసినటువంటి అధికారానికి విరోధముగా లేచాడు. మనుషులను ప్రోగు చేశాడు. ఈ ప్రీస్ట్హుడ్ ఒక అహరోనుకి వీళ్ళకి మాత్రమేనా? అందరూ పరిశుద్ధులే కాబట్టి అందరికీ ఈ ప్రీస్ట్హుడ్ అని ఓ కొత్త నిర్వచనాన్ని చెప్పాడు. దేవుడు ఏర్పాటు చేసినటువంటి విధి విధానాలకు విరోధంగా మాట్లాడాడు. దేవుడు ఏర్పాటు చేసినటువంటి నాయకత్వాన్ని వ్యతిరేకించాడు. మోషేని దేవుడు ఏర్పాటు చేశాడు. మోషేకి 40 సంవత్సరాల తర్ఫీదుని ఇచ్చి అరణ్యంలో మోషే చేతికి ఒక కర్రనిచ్చి ఇప్పుడు బదమన్నాడు. తర్ఫీదునిచ్చి నాయకునిగా తయారు చేసి తన ప్రజలను వారి శ్రమ నుంచి, వారి యొక్క బానిసత్వం నుంచి విడిపించడానికి ఒక నాయకుడిని తయారు చేసి, ఆ నాయకునితో దేవుడు మాట్లాడినప్పుడు, ఇదిగో నా ప్రజల మొర నేను విన్నాను, వాళ్ళ శ్రమ నేను చూశాను, నువ్వు వాళ్ళని విడిపించు, నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను, యు గో, ఐ విల్ బీ విత్ యూ. ఎవరు ప్రభువా నువ్వు? నేనే, ఐ యామ్ దట్ ఐ యామ్, నేను నీతో ఉంటాను అని ఆయన ఫరో ఎదుట దేవుడు తనను పంపించినట్లుగా ద అథారిటీ హ్యాస్ బీన్ షోన్ దేర్. దేవుడు ఈ కార్యాన్ని తలపెట్టాడు అనే విధంగా ఆయనకు అద్భుత కార్యాలు చేసేటువంటి అవకాశాన్ని ఇచ్చి దేవుడు నాయకునిగా తయారు చేసి ఆ నాయకుని కింద వీళ్ళందరినీ ఉండమంటే
అరణ్యంలో ఆన్ ది వే పాలు తేనెలు ప్రవహించేటువంటి ప్రాంతానికి ప్రయాణమైనటువంటి సందర్భంలో ఈ కొరహు ప్రజలందరినీ సమకూర్చి దేవుడు ఏర్పాటు చేసినటువంటి అధికారానికి విరోధముగా లేచాడు. ఫ్రెండ్స్, కొరహుకు మోషే దేవుని చేత ఏర్పరచబడిన వాడు అని తెలీదా? తెలుసు. అందుకనే నోయింగ్లీ డెలిబరేట్లీ తెలిసే ఈ రెబెలియస్గా తయారయ్యాడు, పోగు చేశాడు, ప్రజలందరినీ రెచ్చగొట్టి ఇక్కడ కూడా కారణం ఏమిటో తెలుసా? జలసి, అసూయ. తనకు ప్రాధాన్యం కావాలి, తనకు ఒక పొజిషన్ కావాలి, తనకు అథారిటీ కావాలి, తనకు అధికారం కావాలి. ఈ రోజున అథారిటీ కొరకు, అధికారం కొరకు, పొజిషన్ కొరకు ప్రజలను విడదీస్తూ, లేదంటే ప్రజలను లేనిపోయిన విషయాలను చెబుతూ, వీళ్ళని రెచ్చగొడుతూ, దేవుడు ఏర్పాటు చేసినటువంటి విధి విధానాలకు వ్యతిరేకంగా పోగు చేస్తున్నటువంటి వారు కోకొల్లలు. దేవుడు ఊరుకున్నాడా? ఊరుకోలే. వెంటనే తన యొక్క తీర్పు వెలువడిపోయింది. బాలాముకు బుద్ధి చెప్పలేదా దేవుడు? కయ్యనును విడిచిపెట్టాడా దేవుడు? మరి కయ్యనును విడిచిపెట్టని దేవుడు, బాలాముకు బుద్ధి చెప్పకుండా విడిచిపెట్టనటువంటి దేవుడు, కొరాహుకు తీర్పు తీర్చకుండా విడిచిపెట్టకుండా ఉన్న దేవుడు నన్ను విడిచిపెడతాడా? నన్ను విడిచిపెడతాడా? కోరహు చేసినట్లు తిరస్కారము చేసి నశించారు వీళ్ళంతా దేవుని గురించి జ్ఞానం లేనటువంటి వాళ్ళు కాదు, దేవునితో పని చేయనటువంటి వాళ్ళు కాదు, దేవుణ్ణి ఎరగనటువంటి వాళ్ళు కాదు. ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా ఈ రోజున విశ్వాసుల సమాజంగా ఉండినటువంటి మనం కూడా ఇటువంటి చెడు లక్షణాలు మనలో ఉండడానికి అవకాశం ఉంది. ఎంత త్వరగా వాటిని గుర్తించి ప్రభువు దగ్గర క్షమాపణ వేడుకొని విడిచిపెడతామో అంత మంచిది. లేకపోతే పాపము వాకిట పొంచి ఉంటుంది, మన పట్ల పాపానికి వాంఛ కలుగుతుంది. దానిని ఏలతావ్ అని కయ్యనుతో దేవుడు చెప్పాడు. ద్వేషంతో రగిలిపోయాడు, అసూయతో రగిలిపోయాడు. తమ్ముణ్ణి కూడా చూడకుండా, రక్త సంబంధాన్ని, రోజు తనతో చక్కగా మాట్లాడుతూ హ్యాపీగా ఉండేటువంటి తమ్ముణ్ణి పట్టుకొని క్రోధంతో చంపేశాడు. దేవుడు ఏర్పాటు చేసినటువంటి, దేవుడు నిర్ణయించినటువంటి, దేవుని ప్రజలైనటువంటి వారికి జ్ఞానాన్ని బోధించవలసినటువంటి వాడు డబ్బుకు ఆశపడి దేవుని ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడడానికి ధైర్యం చేశాడు. అధికారం కోసం అసూయతో రగులుకున్నవాడై, ఇది మాత్రం మీకే ఉండాలా అని దేవుని యొక్క అధికారాన్ని ప్రశ్నించి తిరస్కారం చేసి, దేనికి లోబడాలో ఆ అధికారానికి లోబడకుండా తిరస్కారం చేసి దేవుని తీర్పుకు గురయ్యాడు కోరహు. హౌ అబౌట్ అస్ టుడే? మరి మనం ఎలా ఉన్నాం? మన జీవితంలో కూడా మేబీ ఎగ్జాక్ట్గా ఈ విషయాలు కాకపోవచ్చు, ఆ రెబెలియస్ నేచర్,
దేవుని యొక్క అధికారాన్ని, దేవుని యొక్క వాక్యపు అధికారాన్ని దేవుని వాక్యాన్ని తిరస్కరించేటువంటి గుణం. దేవునిని తిరస్కరించేటువంటి గుణం. దేవునినే తిరస్కరించేటువంటి ప్రజలు ఈ రోజున వారి మధ్యన మనం నివసిస్తా ఉన్నాం. దేవుణ్ణి లక్ష్య పెట్టనటువంటి సమాజంలో మనం బ్రతుకుతా ఉన్నాం. నీ జీవితంలో, నా జీవితంలో విశ్వాసికి తగినట్లు నీవు జీవిస్తా ఉన్నావా? నువ్వు చదువుకునేటువంటి ఎన్వైర్న్మెంట్లో ప్రభువుకు ప్రతినిధిగా మనం బ్రతకగలుగుతున్నామా? కాంప్రమైజ్ అయిపోతా ఉన్నామా? కాంప్రమైజింగ్, చాలాసార్లు కాంప్రమైజ్ అయిపోతూ సత్యం కోసం నిలబడకుండా, సత్యంతో బ్రతకకుండా అమ్ముడుపోతున్నటువంటి పరిస్థితులు ఏదో ఒక విషయానికి మన జీవితంలో ఉంటే, ప్రభువా ఐఎమ్ సారీ. ఎక్కడ ఫామ్గా మీ కొరకు నేను స్టాండ్ తీసుకోవాలో ఆ స్టాండ్ తీసుకోలేకపోయాను. ఐఎమ్ సారీ లార్డ్. మీకు నమ్మకంగా నేను జీవించటంలో ఐ ఫెయిల్ లార్డ్. డెలిబరేట్లీ కమిటెడ్ సిన్, knowingly I was rebellious. I'm sorry. అని ఈరోజు అడిగే అవకాశం ఇంకా మనకుంది. When there is a time, let's use it. When the word of God is cleansing us, when the Holy Spirit of God is talking to us, speaking to our hearts, let us obey to the word of God. Let us submit ourselves to the Holy Spirit of God. I'm sorry, Lord. I committed this mistake. I'm sorry. I am sorry. అని ప్రభు దగ్గర క్షమించమని అడిగి దీనిని విడిచిపెడదాం. విశ్వాసికి తగినట్లుగా క్రీస్తుకు ప్రతినిధులంగా మన జీవితాల్లో క్రీస్తును చూపించే వారంగా, మన ప్రవర్తనలో క్రీస్తును చూపించే వారంగా, క్రీస్తుకు మహిమకరంగా జీవించేటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ఓవర్ టు యు తమ్ముడు. Now, wonderful information. Thanks, Amma. Can we end the session? ఎస్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈరోజు క్యూఏ లేదు, కాబట్టి మనము వి విల్ మీట్ నెక్స్ట్ వీక్. ఎస్ తమ్ముడు, ఓవర్ టు యు నాన్న. అన్న ఎండింగ్ పేరు మీరే చేయండి. ఓకే, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నాయన ఇప్పటి వరకు మీ వాక్యపు ధ్యానాన్ని, మీ స్వరాన్ని మేము వినడానికి మీరు మాకు కృప చూపించారు. దేవా, కొర్రహు చేసిన తిరస్కారం ఏం చేయక, బహుమానమును ఆశించి వక్ర మార్గంలో ప్రయాణం చేసినటువంటి బాలాము వలె మేము పరుగులు పెట్టక, క్రోధంతో సత్క్రియ చేయకుండా కోపంతో ఊగిపోయి తన తమ్మునినే హత్య చేసినటువంటి అసూయపరుడైనటువంటి కయ్యను వలె మేము ప్రవర్తించుకున్నట్లుగా మీ కృప మీరు మాకు అనుగ్రహించమని, అటువంటి లక్షణాలు మాలో ఉంటే ప్రభువా మీ వద్ద క్షమాపణ అడిగి, మంచి దేవుడవు, మమ్మల్ని క్షమించే దేవుడు ఆయన, మీతో సమాధానకరమైన సంబంధాన్ని మేము కలిగి ఉండి మీకు బిడ్డలంగా, మీకు విధేయులంగా మీ వాక్యానికి మమ్మల్ని మేము సమర్పించుకున్న వారమై, మీ వాక్య ప్రక్షాళనతో మమ్మల్ని సరిచేసుకుంటూ క్రీస్తు సారూప్యంలోనికి మార్చబడేటువంటి కృప మా అందరికీ అనుగ్రహించమని, ఈ మాటలు విన్న నీ బిడ్డలందరికీ సమాధానకరమైనటువంటి మీ క్షమాపణ పొందుకున్న వారై, సత్య సువార్తకు లోబడిన వారై,
అనేక మందికి క్రీస్తును చూపించేవారుగా ఉండడానికి కావాల్సిన కృప దయచేయమని వేడుకుంటూ మరలా మేము కలుసుకునే పర్యంతం మీ కాపుదల భద్రత దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమె ఆమేన్. థ్యాంక్ యూ థ్యాంక్ అన్న. యూ.